Hi guys, welcome to our channel Destiny Discoveries. ఒక బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఆలోచన ఉండాలి. దాని వెనక గట్టి బలం ఉండాలి. ఒక లెక్క విధానంతో స్టార్ట్ చేయాలి. ఏంటి ఇంత పెద్ద డైలాగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? దీని గురించి చివరిలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హైదరాబాద్లో కొత్తగా ఎక్కడైనా తిందామని బయటకు పోతే ఈ అందమైన ప్రపంచం నాకు కనపడింది భయ్య. ఇది ఒక న్యూ కెఫే లొకేటెడ్ అట్ గచ్చిబౌలి. రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ కెఫే. ఈ కెఫేని స్టార్ట్ చేసింది కూడా ఒక నలుగురు దోస్తులు. ఎస్, ఒక నలుగురు ఐటీ గాయ్స్ ఈ బ్యూటిఫుల్ కెఫేకి ప్రాణం పోశారు. ఆ కెఫేకి 4 మూల స్తంభాలు అయ్యాయి. ఈ ప్లేస్ బయట నుండి అండ్ లోపల నుండి అంబియన్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎవరో డెవలపర్స్ ఉన్నట్టున్నారు నలుగురు ఫ్రెండ్స్లో. చాలా క్రియేటివ్ థాట్స్తో అంబియన్స్ కుమ్మేశారు. వాల్స్కి అయితే ఆర్ట్ వర్క్ చించి పడేసారు అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాల్స్కి ఆర్ట్ వర్క్ అయితే. అలా అని ఫుడ్లో టేస్ట్కి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు బ్రో. అంబియన్స్కి అంబియన్స్ అండ్ టేస్ట్కి టేస్ట్ రెండిట్లోని ఇచ్చి పడేశారు. మీరు కూడా ఒక లుక్ వేసేయండి చెప్తా. ఏంటి అంబియన్స్ చూసి భయపడ్డారా ప్రైజెస్ ఎంత ఉంటాయో అని? బయట మనకు దొరికే ఒక గీకారం దోశ ప్రైస్కి ఇక్కడ 2-3 బటర్ నాన్స్ వచ్చేస్తాయి బ్రో. ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్గా ఉన్నాయి. ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు అదర్ ప్లేసెస్. ఇక్కడ వర్క్ చేసుకుంటూ తినడానికి సూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం. ఫుడ్ ఐటమ్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్ అన్నీ ఉన్నాయి. నేనైతే గార్లిక్ బటర్ నాన్, రోటీ విత్ మేతి చికెన్ ట్రై చేశాను. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. మీరు ఎప్పుడైనా గచ్చిబౌలి చుట్టుపక్కల ఉండి ఫుడ్ తిందాం అనుకుంటే ఈ ప్లేస్ని ఒకసారి ట్రై చేయండి చెప్తాను. జనాలు ఎక్కడ ఫుడ్కి కాంప్రమైజ్ అవ్వట్లేదు భయ్యా. తినడంతో పాటుగా తాగడానికి ఇక్కడ మనకి మాక్టైల్స్ కూడా దొరుకుతాయి. నేను హ్యాజిల్నట్ కాఫీ ట్రై చేశా. సీరియస్లీ ఫర్ దట్ ప్రైస్ అయితే నేను తాగిన కాఫీకి పైసా వసూలు భయ్యా. యూ విల్ ఎంజాయ్ సమ్ టేస్టీ ఫుడ్, ఐఎమ్ షూర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్ ఇక్కడైతే. మనం ఫస్ట్లో ఒక బిజినెస్ డైలాగ్ వేసాం కదా స్టార్టప్ గురించి. ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అయినా ఒకప్పుడు స్టార్టప్, అండ్ ఆ స్టార్టప్లో లాసెస్ లేకుండా అయితే ఉండదు, అలా అని ప్రాఫిట్స్ రాకుండా కూడా ఉండదు. ఒక ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్యామిలీకి హ్యాపీనెస్ అండ్ షెల్టర్ ఇస్తుందంటే దానికి కారణం స్టార్టింగ్లో గట్టిగా బాకపోయిన పిల్లర్స్ భయ్య. ప్రతి పిల్లర్ బలంగా అవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే బిజినెస్ కూడా సేమ్. వన్స్ బిజినెస్లో నష్టాలు కష్టాలు అన్నీ తెలిసాక ప్రాఫిట్స్ బాట పడుతుంది మన బిజినెస్. ఈ వీడియోలో మనం 4 ఫ్రెండ్స్ యొక్క కొత్త డెస్టినేషన్ని తెలుసుకున్నాం అండ్ వాళ్ళ బిజినెస్ ఐడియా గురించి కూడా తెలుసుకున్నాం. మరి మీ డెస్టినేషన్ ఎక్కడిప్పుడు? చీర్స్ టు దోస్ 4 పిల్లర్స్. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ అండ్ స్టార్టప్స్ గురించి మరిన్ని వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి బిజినెసెస్ అండ్ కొత్త ప్లేస్ని ముందు ఇంకా చూపిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే బాయ్.